హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే సాంబార్ పెడుతున్నాను. సాంబార్ అయితే పెడుతున్నాను. బోలెడన్ని కూరగాయలు వేసి సాంబార్ అయితే చేస్తున్నాను. ముందుగా కూరగాయలన్నీ తాలింపులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత ఉన్న కాయగూర ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఆనపకాయ, ములంకాయ, దోసకాయ, వంకాయ, బంగాళదుంప, టమాటా కూరగాయలన్నీ వేసి నేను సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్ అయితే చాలా బాగుందండి. కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత పసుపు, కారం, చింతపండు, చింతపండు రసం ఇవన్నీ వేసుకుని మనకు సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే వాటర్ తగ్గట్టు వేసుకోవాలి. పప్పు అయితే ముందే ఉడకబెట్టి ఉంచుకున్నాను. రేషన్ పప్పు అండి, ఎంత బాగా ఉడికిందో రేషన్ పప్పు. పప్పు అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఉప్పు చూసుకున్నాను. ఉప్పు అయితే వేసాను. పక్కనే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. సాంబార్ కూడా మరుగుతుంది. నేను ఇప్పుడు కొబ్బరి అయితే వేస్తున్నాను. సాంబార్లో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబారు. తర్వాత సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. బెల్లం వేసే ముందు కొంతమంది తినరు కదండి, నేను పక్కకు వేరే తీసేసాను. ఇప్పుడు సంజబాబు నాకైతే బెల్లం అయితే ఇష్టం. నేను బెల్లం అయితే వేసాను. ఇప్పుడు మేమైతే భోంచేస్తున్నాము. చికెన్ ఫ్రై, ముందుగా చికెన్ ఫ్రై వడ్డిస్తున్నాను ప్లేట్లో. తర్వాత రైసు, మేమైతే భోజనం చేస్తున్నాము. సాంబార్ అయితే చాలా బాగుంది. ఇంకా ఏంటంటే వన్ ఏదైనా సాంగ్ పెడితే షార్ట్ వీడియోకి 1K వరకు వ్యూస్ వస్తాయి. కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అసలు 100 వ్యూస్ కూడా రావు. అంటే నా వాయిస్ అంత దరిద్రంగా ఉంటుందన్నమాట. అందుకని ఎవరో చూడరు. సాంబార్ అయితే భలే ఉందండి. సాంబారు ఇలా అన్నం మునిగేటట్టు సాంబార్ వేసుకుని ఆ ములంకాయ, ఆ ఆనపకాయ ముక్కతో తింటే ఉంటుంది. ఆహా! సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోయింది. బెల్లం వేయకముందు ఒక టేస్టు, కొబ్బరికాయ వేసిన తర్వాత ఒక టేస్టు, ఈ 2 వేసిన తర్వాత ఇంకో టేస్టు. మొత్తం సాంబార్ అయితే టోటల్‌గా సూపర్ అంటే సూపర్‌గా ఉంది. నేనైతే లాస్ట్‌లో ఉత్తి సాంబార్‌తోనే తినేసాను. చికెన్ కూడా ఇంకేం అవసరం లేదు. ఉత్తి సాంబార్‌తోనే తినేయొచ్చు. ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి. సాంబార్ అయితే సూపర్ అండి. నా వాయిస్ ఓవర్ ఇలాగే ఉంటుందండి. మరి ఏం చేస్తాను, నేను సాంగ్ పెట్టినప్పుడైతే వ్యూస్ బాగా వస్తాయి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడైతే అస్సలు రావు. నా వాయిస్ అంత దరిద్రంగా ఉంటుందన్నమాట. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.